కి రాజీనామా చేస్తానని టి జీవన్ రెడ్డి ప్రకటించడంతో ఆయన్ని బుజ్జగించేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. బేగంపేటలో ఉన్న ఆయన నివాసానికి కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చేరుకున్నారు. జీవన్ రెడ్డితో మంత్రులు చర్చలు జరుపుతున్నారు. రాజీనామా ఆలోచనను విరమించుకోవాలని జీవన్ రెడ్డికి మంత్రులు సూచించారు. అయితే అంతకు ముందు జీవన్ రెడ్డి ఒప్పుకోన్నట్లుగా సమాచారం. తన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికను ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు. పార్టీ మారే ఆలోచన లేదంటూనే బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ఎవరూ తనను సంప్రదించలేదన్నారు. తన నిర్ణయం తనను తీసుకోమని తనకు సంకేతం అందిందన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని జీవన్ రెడ్డి తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలిపారు. పార్టీకి జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తున్నారు. పార్టీకి జరుగుతున్న పరిణామాల దృష్టిలో ఏదైతున్నదో నేను వాస్తవంగా మనస్తాపానికి గురైన పార్టీ కార్యకర్త మనోభావాలకు అనుగుణంగా నాకు మరి పార్టీ పరంగా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం పార్టీతో కలిసి పనిచేసిన, పార్టీ బలోపేత కూడా పనిచేసినాం. నాకు కూడా పార్టీ పరంగా వివిధ అవకాశాలు లభించినాయి. కానీ చివరిగా ఏదైతున్నదో ఇవాళ ఈ తీసుకున్న నిర్ణయంతో అంటే వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది. 65 సంఖ్యాబలం ఉన్నది. ఎనీ డే 7 MIA మెంబర్, దేర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ దే ఆర్ సేలింగ్ టుగెదర్ విత్ బీజేపీ. సిపిఐ ఒక సభ్యుడు ఉన్నాడు. మనకు కావాల్సింది ప్రజా విధానాలపై మనం ప్రజానీకం యొక్క మెప్పు పొందే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్నం జరుగుతున్న తరుణం లోపల మళ్ళీ మనం ఏదైతుంది వాస్తవంగా వీళ్ళు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏదైతుందో దేశంలో ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఇలా రాజీవ్ గాంధీ గారు ఏదైతే ఈ యాంటీ డిఫెక్షన్ లా ఇవాళ చట్టపరంగా ఎన్నికైనటువంటి ఒక సభ్యులు పార్టీ మారడాన్ని నిలువరింప చేయడానికి ఏదైతే యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని రూపొందించడం జరిగిందో అందులో లొసుగులను ఆసరా చేసుకుని ఈ జరుగుతున్నటువంటి ఒక పార్టీ మార్పులను నిలువరింప చేయాలి, దీన్ని పటిష్టంగా అమలు చేయడం భావనతో ఏదైతున్నదో ఎవరైతే సభ్యుడు పార్టీ మారడం జరుగుతుందో అదే సభ్యత్వం వెనువెంటనే రద్దు చేయబడే విధంగా ఈ చట్టంలో మార్పు చేస్తామని చెప్పని పాంచ్ న్యాయ్ అఖిల భారత కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఒక విధానాలలో పొందుపరచుకోవడం జరిగింది. మరి దానికి భిన్నంగా ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నేను వాస్తవంగా మనస్తాపానికి గురవుతున్న జీర్ణించుకోలేకపోతున్నాను. నేను వీళ్ళ పార్టీ పరంగా నాకు లభించినటువంటి ఒక హోదా, ఆ హోదాలో ఉండి నేను విభేదించడం సమంజసం కాదు. పార్టీ పరంగా లభించినటువంటి హోదాను ఉంటూ నేను విభేదించడం సరైందని చెప్పి నేను భావించాను. ఇంతవరకు అదే విధంగా క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను మెదిలినాను. కాబట్టి ఎమ్మెల్సీకి ఇది రాజీనామా చేయడం యొక్క ఆలోచనకు వస్తుంది. అది చైర్మన్ గారు ఏదైతుందో వారు అందుబాటులో లేరు. వారికి ఫోన్ చేసి టైం అడిగినా అడిగితే వారు ఏదైతుందో అందుబాటులో లేను, వాళ్ళ నేను మండలి రావటం లేదు అని చెప్పినారు. మన ఎవరు సెక్రటరీ గారు చేస్తే నాకు అధికారం లేదు తీసుకోవడానికి, ఇట్స్ ఓన్లీ చైర్మన్ హ్యావ్ టు రిసీవ్ ఇట్, మీరు ఆయనకి ఇవ్వాలని చెప్పి సెక్రటరీ గారు పేర్కొంటున్నారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వేరే పార్టీలో ఐఎమ్ సారీ, మీరు ఏదైతుందో అన్నీ మీకు మీరే ఊహాలు సృష్టించుకొని ప్రశ్నలు సంధించడం సరైంది కాదు బాబు అంటున్నాను. ఇంతవరకు నాకు అటువంటి ఆలోచన లేదు.